హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్తీ లడ్డు, సీడ్ సైక్లింగ్ లడ్డు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు, పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు, జాగరీ, బెల్లం. ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్పు తీసుకున్నాను, పంకిన్ సీడ్స్ కూడా 1 కప్పు తీసుకున్నా. ఇవి 2 సమానంగా తీసుకోవాలి. ఈ 2 కప్స్ సీడ్స్కి 1/2 కప్ బెల్లం అయితే సరిపోతుంది. ఈ బెల్లం ప్లేస్లో మీకు కావాలి అంటే డేట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినంత తయారు చేసుకునే విధానం. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో పంకిన్ సీడ్స్ వేసుకోవాలి. ఈ సీడ్స్ని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. సీడ్ సైక్లింగ్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే పీరియడ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్కి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, పీసీఓడి, పీసీఓఎస్, పిఎంఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటన్నిటితో బాధపడుతున్న ప్రతి ఆడవాళ్ళకి ఈ సీడ్ సైక్లింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ నేను చూపించాను కదండి, ఇవి 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ అండి. సీడ్ సైక్లింగ్లో 4 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 2 వెరైటీస్ ఇవి 1 to 14 days ఈ సీడ్స్ని తీసుకుంటాము. అండ్ 15 to 30th day వరకు ఇంకో 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ని తీసుకుంటాం. వీటిని మీరు ఇలా డ్రై రోస్ట్ చేసి 2 సమానంగా తీసుకోవచ్చు, లేదా అంటే నేను చూపిస్తున్నట్టు ఇలాగ లడ్డు ఫామ్లో అయినా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి ఇలా బాగా వేగిపోయి కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో అవిసె గింజలు వేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇవి కూడా బాగా వేగిపోయి ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా రోస్ట్ చేసినవి మనం ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఇవి ఇప్పుడు బాగా చల్లగా అయిపోయి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని స్మూత్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా స్మూత్గానే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం బెల్లం వేసుకొని, బెల్లం అనేది మీకు టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు అండి, అంటే స్వీట్నెస్కి తగినంత. ఇప్పుడు దీంట్లోని మనం కొంచెం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా కొంచెం దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసి ఒకసారి మళ్ళీ మిక్సీ చేయాలి. ఇదిగోండి, ఇలాగ బెల్లం వేసుకొని అంతా బాగా కలిసేటట్లు ఇలా ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకొని దీన్ని ప్లేట్లో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఇక ఈ సైజు చుట్టుకున్నాను. ఈ సైజు అయితే కరెక్ట్గా సరిపోతుంది. డైలీ ఒక లడ్డు అండి. మనం అంటే డే 1 నుంచి డే 14 వరకు డైలీ ఒకే టైంలో తీసుకోవాలి. మనం ఏ టైంలో తీసుకుంటున్నామో సేమ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే టైంలో తీసుకోవాలి. ఇది అలా పర్ఫెక్ట్గా ఫాలో అయితే సీడ్ సైక్లింగ్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు అంటే డే 1 అని ఎలా తెలుస్తుంది అని అనుకుంటే, అంటే పౌర్ణమి కానీ అమావాస్య కానీ అలా వస్తాయి కదండి, అలాగా పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ స్టార్ట్ చేసుకొని 14 days కౌంట్ చేసి ఈ లడ్డూస్ తీసుకోండి. లేదు అలా కాదు అంటే పీరియడ్ స్టార్టింగ్ డే వస్తుంది కదా, స్టార్టింగ్ డే నుంచి 14 days వరకు కౌంట్ చేసి 14 లడ్డూలు పక్కన పెట్టుకొని మనం డైలీ ఒకటి సేమ్ టైంలో దీన్ని తీసుకోవాలి. అంతేనండి, ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొన్ని డేస్ అలా కంటిన్యూగా, అంటే మంత్స్ ఈ వెంటనే ఏవి రిజల్ట్ వచ్చేవి కదండి, కొన్ని డేస్ అలా కంటిన్యూగా ఈ సీడ్ సైక్లింగ్ అనేది ఫాలో అయితే మాత్రం గ్యారంటీగా రిజల్ట్ అనేది ఉంటుందండి. అండి, ఇలాగ మనం లడ్డూలు చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే సీడ్ సైక్లింగ్ లడ్డు రెడీ. ఇది మనకి బాగా హెల్ప్ చేస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.